నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఇప్పుడు మనం లంగర్ హౌస్ ప్రాంతంలో ఉన్నటువంటి బండ్లగూడ జాగీర్ అంటే ఇటువైపు ప్రాంతం అంతా కూడా ఈ మూసీకి ఇటువైపు ప్రాంతం అంతా కూడా బండ్లగూడ జాగీర్, అటు అంతా కూడా లంగర్ హౌస్. సో ఈ బండ్లగూడ జాగీర్లో ఈ మూసీ పక్కనే అంటే మూసీకి కొంచెం దూరంగానే ఉన్న అపార్ట్మెంట్స్ ఇవి. ఈ అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా, ఒక్కసారి అపార్ట్మెంట్స్ చూడండి. ఇవన్నీ కూడా మధు పార్క్ రిడ్జ్ అనేది ఇది దాదాపుగా 20 ఏళ్ళు అయింది ఈ అపార్ట్మెంట్స్ కట్టి. అప్పుడు ఇది అడవి ప్రాంతం. ఈ అపార్ట్మెంట్ కట్టిన తర్వాత కొంత డెవలప్ అయింది అంతా, రోడ్ అంతా కూడా. ఇటువైపు ముందుకెళ్తే సన్ సిటీ, మీకు ఇటు వికారాబాద్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా కొడంగల్ ఇటంతా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి దాదాపు 450 కుటుంబాలు. ఈరోజు ఈ 450 కుటుంబాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. ఒక భయకంపితులుగా, ఒక డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనందరం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఈ కాలనీ వాసులు వీళ్ళంతా. సో ఇది ఎందుకు వీళ్ళంతా ఇక్కడ ఆందోళన చేస్తున్నారంటే, ఈ హైడ్రా పేరుతోటి హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అది వీళ్ళ దాకా కూడా వచ్చింది. ఇది బఫర్ జోను, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా, ఇది మనం మూసి పక్కనే ఉన్నట్టుగా దీనికి ఇప్పుడు పేపర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళని వెకేట్ చేయమని పేపర్లో ప్రకటన రావడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఈరోజు భయకంపితులు అవుతున్నారు, మన ఇళ్ళు పోతాయని ఒక ఆందోళనలో ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? అశోక్ అండి. అశోక్ గారు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందంటే సరే, కొత్తగా పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏదో మూసి సుందరీకరణ అని చెప్పేసి కానీ ఒక గాంధీ సరోవర్ అని చెప్పారు. దాని గురించి పక్కనే దానికి ఒక నోటీస్ ఇచ్చారు. పేపర్ నోటీస్ వచ్చింది. మాకు ఇండివిజువల్ నోటీస్ ఏం రాలేదు, పేపర్ నోటీస్ వచ్చింది. కలిసి లేదు, ఏమి స్టడీ చేయలేదు, ఏం చేయలేదు. ఓన్లీ పేపర్ నోటిఫికేషన్ చూసాం అంతే మేము, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే, సో వాళ్ళు ఒకవేళ దీన్ని చూసిన తర్వాత మాకేం అర్థమైందంటే, సుందరీకరణ అంటే దానికి మేము అగెనిస్ట్ కాదు, సుందరీకరణకి అగెనిస్ట్ ఏం కాదు. మేము డెవలప్ అవుతుంది. ఓకే, ప్లస్ ఏంటంటే నేనంటే ఇప్పుడు మాకు చూడండి, గండిపేట నుంచి మీరు నాగోల్ దగ్గర చూసుకోండి, మూసీలో more than 50% is encroach line. First address that encroachments first, giving the proper accommodation, proper compensation, address them first. Okay, then come to the people who are legally purchase the lands. Okay, and if you are talking about the Musi, right, it is almost 90 meters away from the Musi, this one. Okay, 90 మీటర్ల లోపల ఉంది. ఒకవేళ మూసిలో నీళ్ళు వచ్చినాయి అనుకోండి సార్, సగం హైదరాబాద్ ఉండిపోతే కానీ ఇప్పుడు నీళ్ళు రావు ఇక్కడికి. ఒకవేళ 20 అడుగుల పైన ఉంది, పైన ఉంది సార్, 30 అడుగుల పైన ఉన్నది. ఓకే, ఇక్కడ 450 నుంచి 500 కుటుంబాలు ఉంటాయండి. ఒక దగ్గర 2500 నుంచి 3000 మంది ఉంటున్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు కాకుండా ఇలా పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5000 మంది కుటుంబాలు పనిచేసేవాళ్ళు కూడా దగ్గర ఉన్నారు. ఇంతమంది పుట్ట కొడుతున్నారు వీళ్ళు. ఏంది ఓన్లీ సుందరీకరణ అని చెప్పేసి. ఆ సుందరీకరణ కూడా కాదు, ఇది సుందరీకరణ చేయడానికి చాలా ప్లేస్ ఉంది. వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ ఉంది. ఫస్ట్ అడ్రస్ దట్. మీరు అది చేసింది అనుకోండి, దెన్ పీపుల్ రియలైజ్ వెదర్ రియల్లీ రిక్వైర్డ్ అని వాళ్ళు వస్తారు, అప్పుడు ముందుకు వస్తారు వాళ్ళు. ఓకే, దానికి చూడండి. ఇది చూడకుండా మీరు ఏం లేదు చెప్పకుండా పేపర్ నోటికి వచ్చి బుల్డర్ అది తీసుకొస్తాను, కానీ పద్ధతి కాదు ఇది. ఓకే, ఫస్ట్ దే నీడ్ టు సర్వే, డూ ద సర్వే. వచ్చి టేబుల్ మీద కూర్చొని మేము మీద మా ప్రపోజల్ ఇది, మీ ప్రపోజల్ ఇది మాట్లాడుకొని ఒకసారి దెన్ కమ్ టు ద కామన్ కంక్లూజన్ రాదర్ దెన్ జస్ట్ పుషింగ్ ద థింగ్స్ ఆన్ ద అదర్స్. దట్స్ మై ఒపీనియన్ సార్. ఓకే, కానీ నిజంగానే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందంటే ఇప్పటివరకు అయితే ఎక్కడ తగ్గలేదు, అన్ని కూడా కూల్చివేతలు చేస్తా ఉంది. సో మరి ఏంటి సార్ నెక్స్ట్ ఏం చేద్దాం? అలా ఏం లేదండి, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే జరిగింది. వాప తీసుకున్నారా? సో లంగచల ఇక్కడ అక్కడ కూడా జరిగింది, అక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నా కానీ ఈజ్ నాట్ డూయింగ్ ద ప్రాపర్ స్టడీ బిఫోర్ ఇంప్లిమెంట్, కమ్ అప్ విత్ సమ్ ఐడియా. He has to do some his homework first before coming to the idea, right? ఏం లేకుండా కొంత ఏం చేయకుండా ప్రీ వర్క్ చేయకుండా వచ్చి పడడము, బస్ జస్ట్ దే వాంటెడ్ టు సీ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో ఏంటి సార్ గురుగారు మీరేం చెప్తా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. సో ఎన్నో ఏళ్ళుగా మీరు ఇక్కడ రూపాయి దాచుకుని ఈఎంఐలు కట్టుకుంటూ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మోస్ట్లీ నాకు తెలిసి అంతా సీనియర్ సిటిజన్సే ఉన్నారు సార్. రండి ముందుకు రండి. సో ఏంటి సార్ ఏమనుకుంటున్నారు మీరు? మా హౌసెస్ మేము వదిలిపెట్టబడి మాకు కావాల్సింది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్. కాబట్టి వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం, కానీ వదిలిపెట్టడానికి అయితే సుముఖంగా లేము. ఓకే, సో మా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి ఏ విధంగా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? అపోజ్ చేస్తాం, కాదు అంటే లీగల్గా పోతాం. ఓకే ఓకే, సో మరి మా శాశక్తిలో మేము అపోజ్ చేస్తాం. ఓకే,
సరే గవర్నమెంట్ మొత్తం మీద సరే మేము అపోజ్ చేయలేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాం. దేనికన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా రెడీగా ఇంకా లీగల్ అంటే ఏ కోర్టు అయినా కావచ్చులేండి. సరే ఏంటి సార్ గురుగారు మీరు చెప్పండి మీ అభిప్రాయం. అంతేనండి, ఉమ్. లీగల్లీ విల్ ప్రొసీడ్ ఫైనల్లీ. ఉమ్. అంతవరకు ఎంతవరకు పోగలం, మేము సుప్రీం వరకు కూడా పోగలమండి. ఉమ్. ఆ, ఎందుకంటే మరి ప్రజాపాలన అంటున్నారు ఈ ప్రభుత్వం అది జరుగుతుందా? కాదండి, ఆ? ఇది చూస్తే ప్రజాపాలన కాదు సార్, ఉమ్. ఇది చూస్తుంటే ప్రజాపాలన కాదు. ఉమ్. ఎందుకంటే ఎంతో మందికి ఇండ్లు లేవు, కట్టించివ్వండి. ఉమ్. ఉన్నవి ఎందుకు పడగొడుతున్నారు చెప్పండి అంతకుముందేమో వాళ్ళేమో డబుల్ బెడ్రూమ్ అన్నారు, అన్నారు వీళ్ళేమో ఇందిరా మిల్లు అన్నారు, అంటున్నారు. ఏమి లేవు ఆ, ఉన్నది మరి కూల్చేస్తున్నారు. మరి ఉమ్. అదే ప్రజాపాలన అంటే ఇదేనా? ఉమ్. ఇదేనా మనం వినాల్సిందే? ఇదేనా మనం చూడాల్సిందే? ఉమ్. ఇదేనా చెప్పండి. ఓకే. ఉమ్. సో మరి సో final గా- మేమైతే ఉమ్. అపోజ్ చేస్తున్నామండి, ఉమ్. వీళ్ళు అపోజ్. ఓకే. మేము ఇవ్వము. ఓకే. ఎందుకంటే ఎవరి డ్రీమ్ వాళ్ళకు ఉంటాయండి. నా డ్రీమ్ నాకు, ఉమ్. ఆ, ఉమ్. నీ డ్రీమ్ నీకు. నీ డ్రీమ్లో నీకు కావాలంటే ఏమైనా చేసుకో, నీ ల్యాండ్ ఉంది. ఉమ్. మా డ్రీమ్ను ఎందుకు ఇది పాడు చేస్తున్నారు మీరు చెప్పండి. ఉమ్. ఎవరు చెప్పారు అట్లా చేయమని? ఏ గవర్నమెంట్ చెప్పింది? ఇదేనా మనం వినాల్సిందే? ఇదేనా మనం చూడాల్సింది డెవలప్? సో మొత్తానికి చూశారు కదండి, అందరూ కూడా ఇదే ముక్త కంఠంతో విభేదిస్తూ ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటే దానికి మా రియాక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. మేము కూడా ఎక్కడ తగ్గేది లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ అన్ని పర్మిషన్లతో కట్టుకున్నటువంటి ఇళ్ళు ఇవి. గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు, పట్టా ల్యాండ్ అంట. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళ జోలు పోరు, పోరు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి అవును, ఉమ్. వాళ్ళ కాడ ఏదో తీసేసుకొని చెరువుల్లో కట్టిన ఇళ్ళ గురించి పోరు, పోరు. ఏమండి కదా, చెరువుల్లో కట్టిన ఇళ్ళ గురించి పోరు. ఎందుకంటే మరి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళని టచ్ చేయరు. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కేవలం ఈ ప్రభుత్వానికి దొరికింది బీదా బిక్కి సామాన్యులు. సో వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. సో వాళ్ళే ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు అనేది మీరు మర్చిపోవద్దు, వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టి దయచేసి ఒకసారి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు కూడా చూడొచ్చు ఒకసారి, చాలా లోతులో ఉంది మూసి. సరే వీళ్ళకి నిజంగా ఇప్పటివరకు వరదలు వచ్చి అక్కడ ఒక చుక్క నీళ్ళు వచ్చిన బాపత అయితే ఎప్పుడైతే కనపడలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వరకు చాలా దుర్వాసన వచ్చేది, ఇప్పుడు ఆ వాసన కూడా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది మాకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ముందు శుద్ధి చేయండి, సుందరీకరణ పేరుతో మీరు ముందు మూసిని శుద్ధి చేయండి, మంచి వాటర్ వచ్చేలా చూడండి. ఇది వచ్చేదంతా కూడా సివేజ్ వాటరే. 2021లో హెవీ రెయిన్స్ వచ్చాయి సార్, చాలా హెవీ రెయిన్స్ వచ్చాయి. ఇది దాటి పైన రాలేదండి వాటర్. ఇది దాటి ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ట్రీస్ ఉన్నాయి కదా, అవతలే ఉండండి. ఓకే. ఇక్కడ రాలేదు. ఇది కచ్చా రోడ్డు, ఓకే. ఇదైతే ఇట్లే ఉండింది, ఏం కాలేదు. ఓకే. అంతవరకు వచ్చింది ఈ సార్. రోడ్ ఎప్పటి నుంచి ఉందండి ఇది, ఈ మట్టి రోడ్? ఇది చాలా నుంచి ఉండండి, అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి 2007 ఓకే. ఆ. 2007 నుంచి ఉంది. చూసాను సో అప్పుడు అసలు ఇది ఇక్కడ వరకే రాలేదు నీళ్ళు. రాలేదు ఇది ఇంకా చాలా హైట్ లో ఉంది. ఇట్లా ఉంది. ఉమ్. మరి మీరు వచ్చేసి అప్పుడు అక్కడ ఒక స్టోన్ పెట్టిపోయారు, అవును. విత్ ఇన్ లిమిట్స్ లో ఉంది. వాళ్ళు ఇక్కడ కట్టారు. స్టోన్ పెట్టేలేరా? స్టోన్ పెట్టారు, మీరు కావాలంటే లిమిట్స్ లో ఉందని. అక్కడ ఉంది చూడండి, ఓకే, ఓకే. స్టోన్, చిన్న స్టోన్ పెట్టి దానిపైన రాశారు ఆ, ఆర్బీ అని ఏదో రాశారు, ఓకే. రివర్ బెడ్ అని ఏదో రాశారు. అది కావాలంటే కూడా ఫోటో తీసుకుంటే మంచిది, బాగుంటుంది. ఓకే, మీరు తప్పకుండా సార్, తీద్దాం. చిన్నది ఉంది ఈ వాల్ కు. చెప్పండి. एक चीज़ मैं बोलना चाहता हूँ हाँ, बोलो. काफ़ी सारे पॉइंट्स हमारे सीनियर सिटीजन Yeah. फ्रेंड्स ने बोले। हम्म. एक पॉइंट है 2018-19 के आसपास जब ये कोविड स्टार्ट हो गया था तो ये रिवर डेवलपमेंट, मूसी रिवर डेवलपमेंट का एक वर्ड चल गया था हम्म, कि रिवर डेवलपमेंट हो रहा है। हम्म, तो हम लोग सब भी खुश हुए कि ये रिवर अच्छा डेवलपमेंट हो रहा है। हम्म. अभी हो गए 6 साल, हम्म, ठीक है। वो पुराना गवर्नमेंट ने किया था, सोचा था, बट देन ये उसी को इम्प्लीमेंट कर रहे हैं। नाउ ये थोड़ा सा उसको और एम्बिशियस बना रहे हैं। हम्म, जितना था ओरिजिनल प्लान, उसी ओरिजिनल प्लान को कंटिन्यू करो, फिर भी बेटर है। हम्म. नंबर 2, इन लोगों ने क्या किया था, आज जितना भी ये पेड़ दिख रहा है ना यहाँ पे आपको, पेड़, हाँ. जितना भी दिख रहा है, हम्म. इसका डबल सभी जंगल है. नहीं हाँ? इसका डबल पेड़ था यहाँ पे। ओ, एक कटिंग हो चुकी है और चलो, एक कटिंग हो गया. एक कटिंग हो चुकी है। ओके, हाँ. अच्छे खासे पेड़ ये जो गिरे हुए ना दिख रहे हैं आपको, कई ओके. तो यहाँ लकड़ी वाले लेके चले गए, वो पेड़ तभी का गिराया हुआ है। ओके, ओके, कई सारे पेड़ तभी के गिराए हुए हैं और अभी तक कुछ हुआ भी नहीं है। ओके. दैट मीन्स इनको कुछ, और उस समय भी बिल्डोजर, लेबर सब लगी यहाँ पे। ओके, तो अगर उन्होंने कुछ किया तो उस काम का क्या रिजल्ट आया ये बताओ पहले। ओके. इतना डैमेज किया, इतने पेड़ काट दिए, पुराना फोटोग्राफ है यहाँ पे लोगों के पास, यहाँ पे बहुत सारे पेड़ थे, यहाँ पे भी पूरे पेड़ थे, ओके. इकोलिप्टस के पेड़ थे, ऐसे पेड़ थे, बहुत सारे पेड़ थे, ओके. वो पूरे काट दिए और अभी भी प्रोजेक्ट कुछ भी स्टार्ट नहीं हुआ है। ओके. दैट मीन्स ये गवर्नमेंट सिर्फ नाम करती है, करती कुछ नहीं है। ओके. लेकिन अगर करना भी है तो ओरिजिनल प्लान ही करे। हमको ये डेवलपमेंट के नाम पे सरोवर हमारे सर पे नहीं चाहिए, हम्म. ठीक है। हम्म. तो ओके. पॉइंट इज, इस तरह का डेवलपमेंट मत करो जो दूसरों की इनकन्वीनियंस को बढ़ाए। अगर ये प्रोजेक्ट किसी नेशनल सिक्योरिटी के लेवल का होता ओके. तो हम भी सोचते यार
पाकिस्तान ने हमला कर दिया, चाइना ने हमला कर दिया, अब तो भैया करना ही है, अब तो हमारे खून से गुजर के जाएंगे। लेकिन ऐसा नहीं है यहाँ, आपको करना है। देयर आर सो मेनी प्लेसेस। इफ यू अगर आप हैदराबाद, డెవలప్మెంట్ చేయాలంటే చాలా ప్లేస్ आपको मैं एक हिंट देता हूँ, हैदराबाद का मैप को, ఇదంతా తీసేస్తే ఆ రోడ్ వరకు పోవచ్చండి. ये हैदराबाद, ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయినా ఎక్కువ ఉంది. లంగర్ హౌస్ వరకు ఉంది అది. ఇప్పుడు ఇదంతా ఎంత ఉందో ఇక్కడ నుంచి అక్కడ అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా. ఇక్కడ నుండి మధు పార్క్ ఎండ్ వరకు ఎంత ఉందో అక్కడ నుంచి అంతకంటే ఎక్కువ ఉన్నది. చూసారు సార్, ఈ ఇక్కడ నుంచి టర్నింగ్ వెళ్తారు కదా, ఈ వంతెన నుంచి టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి అక్కడ రైట్ సైడ్ వెళ్తే ఆ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్. అంతవరకు ఈ ఫారెస్ట్ మాదిరి ఉందండి ఈ ల్యాండ్ అంతా. ఇదంతా కట్ చేసినామంటే మాక్సిమం దొరుకుతుంది మీకు ల్యాండ్. సో నిజంగానే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం కరెక్ట్ కాదనేది వాళ్ళ ఆవేదన. ఇంకోటి మీరు ఇంకో చిన్న విషయం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు దాదాపుగా ఇది చాలా లోతులో ఉంది. ఇక్కడ మనం ఒకసారి కెమెరా ఎటు తిప్పండి, చాలా లోతులో ఉంది. ఇప్పుడు వీళ్ళ అపార్ట్మెంటు అక్కడ ఉంది, ఇది గోడ. అంటే ఇక్కడ సెల్లార్ ఉంది పైన. అంటే ఇంతవరకు ఒక చుక్క నీరు కానీ ఏదన్నా అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేనప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ కూల్చివేస్తాం, అది చేస్తామంటే ఎవరు మాత్రం సొంత ఇల్లు వదులుకుంటారు చెప్పండి? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయండి. మీరు నిజంగానే ప్రజలకి మంచి చేయండి, ఆటోమేటిక్గా మీకు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ ప్రజలకి ఈ హైడ్రా పేరుతో ఇట్లాంటి పని చేయకండి. నిజంగా హైడ్రా మీరు తేవడం మంచిదే, మేము కూడా స్వాగతిస్తాం. ఊళ్ళలో కూడా చాలామంది అన్నారు హైడ్రా ఎక్కడ కూడా వస్తే బాగుండని. ఎందుకు? అక్కడ చాలా ఆక్రమణలకు గురయ్యాయి కాబట్టి వాటి మీద ముందు మీరు ఫోకస్ చేయండి. ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్ల మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైతే కబ్జాకు గురైనటువంటి చెరువుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చెరువులు కాన్సన్ట్రేట్ చేసి వాటి పూడికలు తీసి అక్కడ జనానికి నీళ్ళు అందించండి. ఇది మీరు చేయాల్సింది. కానీ మంచి ఇట్లాంటి అపార్ట్మెంట్లు కూడిస్తే ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారు? దయచేసి మీడియా తరపున మేమందరం మిమ్మల్ని అప్డేట్ చేస్తున్నాం. మేము కూడా మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళమే, వీళ్ళలాగా మేము కూడా సామాన్యులమే, ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు, కానీ ప్రశ్నించే స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మేము మనస్ఫూర్తిగా మీకు అంటే ఎలా చెప్పాలంటే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మేము కూడా వీళ్ళ తరపున. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఓటు స్టూడియో.